హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్ఆర్ విజయ 6666. ఈరోజు ఏంటి రెసిపీ అనుకుంటున్నారా ఫ్రెండ్స్? తోటకూర అండి. ఇది మార్కెట్లో నుంచి కొనుక్కొచ్చిన తోటకూర కాదండి. ఇది మా పెరట్లో పండించిన తోటకూర ఫ్రెండ్స్. ఇందులో వేరే ఆకులు కూడా వేస్తున్నాను. ఏంటంటే అవి ఉత్తరేణి ఆకులు, పిండి కూర ఆకులు అండి. ఇలా తోటకూరలో కలిపి వండుకోవడం చాలా మంచిదండి హెల్త్కి. తోటకూరని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. దుమ్ము మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. నేను 3 సార్లు కడిగానండి తోటకూరని 3 సార్లు కడిగి ఒక జల్లల్లో వేసి మొత్తం వాటర్ మొత్తం పోయేటట్లు ఉంచాలండి 5-10 నిమిషాలు. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఈ జల్లల్లో వేసి 10 నిమిషాలు ఉంచాను. వాటర్ మొత్తం పోయేటట్లు ఉంచాను. వాటర్ మొత్తం పోతేనే కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. శుభ్రంగా కడుక్కొని 2గా తుంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గంజు తీసుకొని అడుగున పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పచ్చిమిర్చి త్వరగా ఉడకవు కాబట్టి అడుగున వేస్తున్నాను. ఆ తర్వాత నీరు మొత్తం కారిపోయేటట్లు ఉంచిన తోటకూరని తీసుకొని గంజులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మార్కెట్లో నుంచి తెచ్చిన తోటకూర కాదండి. ఇది ఏ కెమికల్స్ లేకుండా, మందులు లేకుండా పెరట్లో పండించిన తోటకూర ఫ్రెండ్స్. ఇలా కర్రీ పెరట్లో వండుకొని, పెరట్లో తోటకూర తెంపి దులిపి వండుకొని తింటే చాలా మంచిదండి హెల్త్కి. ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకుంటున్నాను నేను. కట్ చేసుకొని కొన్ని పోపుకు పక్కన పెట్టుకొని మిగతావి గంజులో వేసుకొని ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఇలాగా రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒక టమాటో వేసుకోవాలి. ఇందులో వాటర్ వేయడం లేదు, ఎందుకంటే ఉప్పు టమాటో నీరుతోనే కర్రీ మొత్తం ఉడుకుతుంది ఫ్రెండ్స్. మంట చిన్న మంటలోనే ఉడకనివ్వాలి కర్రీని మొత్తం. కర్రీని ఆకులను నేను కట్ చేయలేదు ఫ్రెండ్స్. చూడండి, లేత ఆకులు కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది. కాబట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి మూత పెట్టుకొని. ఆ తర్వాత మూత తీసి కలిపి మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ తోటకూరని. ఇలాగా కర్రీ ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మా అమ్మమ్మ మాకు ఇలాగే చేసి పెట్టేది ఫ్రెండ్స్. ఇది పాతకాలం పద్ధతిలో వండే కూర. నేను కొన్ని పచ్చిమిర్చి వేశాను కాబట్టి కొంచెం ఎర్రకారం వేస్తున్నాను. మెత్తగా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్, పప్పు గుత్తితోని కారం వేసుకొని. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఏంటి ఎలా అన్నది. మా అమ్మమ్మ మాకు ఎర్రగల్జేరు, తెల్లగల్జేరు, పిండి కూర, ఉత్తరేణి ఆకులు అన్ని ఆకులు కలిపి తోటకూరలో కలిపి మాకు వండి పెట్టేది ఫ్రెండ్స్. ఇది హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ కర్రీ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రక్తహీనత ఉన్న వాళ్ళు ఈ కర్రీ కనుక తింటే బ్లడ్ చాలా త్వరగా ఇంక్రీజ్ అవుతుంది. ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి మలబద్ధకం ఉండదు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ కర్రీ, చాలా త్వరగా అయిపోతుంది. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్, అంతే. ఫ్రెండ్స్, మీ పెరట్లో కానీ, మీ ఇంటి చుట్టూ కానీ, మీ ఇంటి పక్కన కానీ కొంచెం ప్లేస్ ఉన్నా ఒక 2-3 చెట్లు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మందు లేకుండా తోటకూరను పెంచుకోండి, వండుకొని తినండి ఫ్రెండ్స్. ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మార్కెట్లో తెచ్చిన తోటకూర కన్నా ఇలా పెరట్లో పండించిన తోటకూర తింటే చాలా బాగుంటుంది. దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కర్రీలో. ఎంత బాగుంటుందంటే అసలు మీరు ఒక్కసారి తిన్నారంటే వదలరు, అంత బాగుంటుంది ఈ కర్రీ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
బాయ్ ఫ్రెండ్స్.